హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసేసి 10/9/2024 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, ఆఫ్టర్నూన్ 2 PM నుంచి. అలాగే 17/9/2024 అయితే ఎండ్ అయిపోతాయి అన్నమాట. 17/9/2024 9 PMతో అయితే ఎండ్ అయిపోయింది అనమాట. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, అవి తర్వాత అయితే చెప్తాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. ఎవరెవరు బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఏపీ ఎంసెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ 4 years కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. 4 years బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎలిజిబుల్. వాళ్ళలో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే వదిలేరనమాట క్యాస్ట్ వైజ్గా. సో మన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూద్దాం. ఓసీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 40,382. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ వాళ్ళకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 48,459. సో ఈ క్యాస్ట్ నుంచి అంటే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ నుంచి డిజేబిలిటీ ఉన్న పర్సెంట్ కూడా సేమ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ ఓసీ నుంచి డిజేబిలిటీ ఉన్న పర్సన్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 40,382. సో నోటిఫికేషన్ మనం ఫర్దర్గా స్క్రోల్ చేస్తే ఎలిజిబిలిటీ కూడా అయితే మళ్ళీ మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే, అందులోనూ బైపీసీ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళు. అలాగే బైపీసీ స్ట్రీమ్లో ఓసీ వాళ్ళకి 45% గ్రూప్ మార్క్స్ అయితే ఉండాలి. బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 40% గ్రూప్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. గ్రూప్ మార్క్స్ అంటే లాంగ్వేజెస్ మార్క్స్ అనేది ఇంక్లూడ్ అవ్వవు, ఓన్లీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్ మార్క్స్ మాత్రమే ఇంక్లూడ్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా, మినిమం ఏజ్ వచ్చేసి 17 years అయితే ఉండాలి. ఈ 17 years ఈ ఇయర్ December 31st అయితే 17 years అయితే నిండు అయితే ఉండాలన్నమాట. అది మినిమం ఏజ్. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏది లేదు. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 2,360 రూపీస్. నెక్స్ట్ బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,888 రూపీస్. సో ఇది అప్లికేషన్ ఫీజు అనమాట. ఇంకా నోటిఫికేషన్ స్క్రోల్ చేస్తే ప్రాస్పెక్టస్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేశారు. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కూడా నోటిఫికేషన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే ప్రాస్పెక్టస్ రెండు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేశానమాట. ఇంకపోతే మన అప్లికేషన్ ఎప్పుడెప్పుడు రిజెక్ట్ అయ్యిద్దని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మనం సరిగ్గా అప్లోడ్ అయితే చేయమో మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, అప్పుడు రిజెక్ట్ అయితే అయ్యిద్ది. ఆ సర్టిఫికేట్స్ బ్లర్గా ఉన్నా అప్పుడు మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యిద్ది. మనం సైన్ ఆర్ ఫోటో ఇవి కూడా అప్లోడ్ చేయకపోతే అప్పుడు మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయ్యిద్ది అనమాట. అప్లోడ్ చేసేటప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేంటంటే మనం ఫోన్లో అలాగే ట్యాబ్లో కూడా మనం అప్లికేషన్ అయితే పెట్టకూడదు. అప్లికేషనే కాదు, ఎంటైర్ కౌన్సిలింగ్కి ఫోన్ అండ్ ట్యాబ్ అయితే యూస్ చేయకూడదు. ఓన్లీ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ మాత్రమే యూస్ చేయాలి. సో మీకు దగ్గరగా ఉన్న నెట్ షాప్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ 2 prints అయితే తీసుకోండి, 2 జిరాక్సెస్ అయితే తీసుకోండి. ఇవి మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ ఉంటుంది కదా, రిపోర్టింగ్ అప్పుడు మీకు అయితే యూజ్ అయ్యిద్ది. అలాగే మీ ఒరిజినల్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీ ఫోన్లోకి అయితే పెట్టి సేవ్ చేసుకోండి. ఇది అప్లై చేసేటప్పుడే నెట్ షాప్ అతన్ని అడగండి, అప్పుడు మీకు ఆ ఫైల్స్ అన్నీ మీకు ఫోన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే వన్స్ మనం కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత ఒరిజినల్స్ అయితే తీసేసుకుంటారు వాళ్ళు, రిపోర్టింగ్ అప్పుడే తీసేసుకుంటారు. రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఒరిజినల్స్ అయితే ఉండవు అనమాట. సో ఫోన్లో అనేది మన పీడిఎఫ్ ఫైల్లో సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, కౌన్సిలింగ్ గురించి ఫర్దర్గా నోటిఫికేషన్స్ పడితే తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ప్రాస్పెక్టస్ పీడిఎఫ్
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పెడతానమాట.